ఆస్తులు ఎకరాలు కోట్లు బ్యాంక్ బ్యాలెన్సులు సంపాదించుకోకపోయినా లక్షలాది మంది ఆత్మ బంధువుగా వారి హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న నారాయణరావు గారు శాశ్వతంగా వారు ఇంకా చిరస్మరణీయులుగా ఈ ప్రాంతానికి ఉండాలని వారిని ఎల్లప్పుడూ వారి సేవా తత్పరతని గుర్తు చేసుకునే విధంగా కార్యక్రమాలను కూడా అది కమ్యూనిస్టు పార్టీగా లేకపోతే రాజకీయాలకు అతీతంగా పెద్దలు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా నా వంతుగా తప్పకుండా వారు చేసే అన్ని కార్యక్రమాలకి నారాయణరావు గారు చిరస్మరణీయులుగా ఉండటానికి నా వంతు సహకారాన్ని కూడా అందిస్తా అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. నాయకులు, వివిధ పార్టీల నాయకులు, వేదికైనటువంటి పెద్దలందరికీ, ముందుగా ఉన్నటువంటి దొడ్డా నారాయణరావు గారి మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులు, పాత్రికేయులకు అందరికీ నా వైపు నుంచి ఈ రోజున ప్రత్యేకంగా మనం దొడ్డా నారాయణరావు గారి గతాన్ని, అంటే ఆయన జీవిత విశేషాలను ఒక్కసారి నెమరు వేసుకోవడానికే ఈ సభ నిర్వహించుకుంటా ఉన్నాం. ఇప్పుడే ఆయన స్తూపాన్ని, ఆయన విగ్రహాన్ని, ఆయన స్తూపాన్ని, ఫోటోని, తర్వాత అలాగే జెండాను నా చేతుల మీదుగా